హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో 11th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 10 రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో 11th రూల్ చూడండి. వన్ ఆఫ్ ది ప్లూరల్ నౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ప్లూరల్ వర్బ్. ఓన్లీ వన్ ఆఫ్ ది ప్లూరల్ నౌన్, రిలేటివ్ ప్రొనౌన్, సింగులర్ వర్బ్. సో ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ది తర్వాత ప్లూరల్ నౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ప్లూరల్ వర్బ్. ఓన్లీ వన్ ఆఫ్ ది తర్వాత ప్లూరల్ నౌన్, తర్వాత రిలేటివ్ ప్రొనౌన్, తర్వాత సింగులర్ వర్బ్. ఓకే. అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మీకు ఐడియా ఉందా? రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చేసి మనకు హూ, హూమ్, హూజ్, విచ్, దట్, హూ ఎవర్, హూమ్ ఎవర్ ఇవి వస్తుంది రిలేటివ్. వీటిని మనము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, జస్ట్ నేను వన్స్ రిమైండ్ చేస్తున్నాను అంతే. ఓకేనా? సో ఈ సీక్వెన్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. ఒకసారి వినండి. ఎగ్జాంపుల్ 1, హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాదర్స్ హూ ఈజ్ రియల్లీ వర్కింగ్ హార్డ్. హీ ఈజ్ తర్వాత ఓన్లీ వన్ ఆఫ్ ది అన్నారు. తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి. ఫాదర్స్ అనేది ప్లూరల్ నౌనే. నౌన్ ఏంటి? ఫాదర్. ప్లూరల్ నౌన్ ఏంటి? ఫాదర్స్. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, దాకానే చెప్పాను. తర్వాత ఏం రావాలి? ప్లూరల్ వర్బ్ రావాలి. కానీ అక్కడ ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. ఈజ్ అనేది ఏంటి? సింగులర్ వర్బ్. సో అక్కడ ఈజ్ రాకూడదు, వర్బ్ రావాలి, ప్లూరల్ వర్బ్ రావాలి. ప్లూరల్ వర్బ్ ఏంటి? ఆర్. ఈజ్కి ఏమొస్తుంది? ఆర్. ఓకేనా? అది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది చాక్లెట్స్ విచ్ ఆర్ వెరీ టేస్టీ. దిస్ ఈజ్ తర్వాత ఓన్లీ వన్ ఆఫ్ ది తర్వాత ఏం రావాలి? ప్లూరల్ నౌన్. నౌన్ ఏంటి అక్కడ? చాక్లెట్. ప్లూరల్ నౌన్ ఏంటి? చాక్లెట్స్. తర్వాత రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్లో విచ్ ఉందా? విచ్ ఉంది. ఆర్. ఆర్ అంటే ఏంటి? ప్లూరల్ వర్బ్. ప్లూరల్ వర్బ్ రావాలి అక్కడ, కాదు సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్ ఏంటి? ఈజ్. వెరీ టేస్టీ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకే. నెక్స్ట్, హీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్ హూ వాజ్ క్యాచ్ బై ది పోలీస్. He is one of the gangsters who was catched by the police. He is one of the తర్వాత ఏనాలి? ప్లూరల్ నౌన్. గ్యాంగ్స్టర్ అంటే నౌన్, గ్యాంగ్స్టర్స్ అంటే ప్లూరల్ నౌన్. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చేసి హూ. ఓకే. తర్వాత ఏం రావాలి? సింగులర్ వర్బ్ రావాలి. ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. సో ఇలాంటి మిస్టేక్ మీరు చేయకండి. ఇక్కడ ఒకసారి ఇలా మిస్ అవుతున్నప్పుడు మీరు రీచెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ మిస్ అయింది. సో నేను మళ్ళీ రెక్టిఫై చేస్తాను, చూడండి. ఇక్కడ గ్యాంగ్స్టర్స్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత ఏం రావాలి? ప్లూరల్ వర్బ్ రావాలి. ఎందుకు? అక్కడ వన్ ఆఫ్ ది అని వచ్చింది సెంటెన్స్లో. సో అందుకని వాజ్కి ప్లూరల్ వర్బ్ ఏమవుతుంది? వర్ అవుతుంది. వాజ్ అనేది సింగులర్ వర్బ్. ప్లూరల్ వర్బ్ ఏంటి? వర్. అది కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా? హీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్ హూ వర్ క్యాచ్ బై ది పోలీస్. ఇది కరెక్ట్ సెంటెన్స్. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. ఒకవేళ మీకు డౌట్గా అనిపిస్తుంది అంటే ఒకసారి రీచెక్ చేసుకోండి ఆ పేపర్ని. ఓకేనా? సో ఇవే కాదు, మోర్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను విత్ ఆన్సర్స్తో, అవి కూడా చేయండి. మీరు ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.